ఒక సమాధానం చెప్పగలను సార్. అన్నీ నాకు తెలుసని నేను చెప్పను. నాకు తెలిసినంత వరకు. ఎప్పుడు ఒక మంచి చేసే ఏ అవతారానికైనా గానీ ఖచ్చితంగా ఆ కష్టాలుంటాయి. అది మనం గత చరిత్రలో చూసిన సీతమ్మ వారు శ్రీరామచంద్రమూర్తిగా వచ్చినప్పుడు వచ్చిన అవతారమైన, కృష్ణ పరమాత్ముడు గారు రుక్మిణీదేవి అమ్మవారిగా వచ్చినప్పుడైనా, రీసెంట్‌గా వచ్చిన మన షిరిడీ సాయిబాబా మహత్యంలో గూడా స్టార్టింగ్‌లో వాళ్ళు చాలా కష్టాలు ఫేస్ చేశారు. ప్రస్తుతం గూడా అదే జరుగుతా ఉంది. కొలిచేవాళ్ళు కొలుస్తున్నారు సార్. నేనేమంటున్నా అంటే ఎవరి డిస్కవరీ వాళ్ళది. ఎవరి విశ్వాసం వాళ్ళది. వాళ్ళ విశ్వాసం కొద్దీ వాళ్ళు కొలుస్తున్నారు. నేను గురువుగా కొలుస్తాను వారిని. సో, అందువలన దేవుళ్ళు అని మేమెప్పుడు చెప్పలేదు. వాళ్ళు గూడా చెప్పలేదెప్పుడు. వాళ్ళకి డిస్కవరీ వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఎట్లయితే డిస్కవరీ ఉందో, వాళ్ళ డిస్కవరీలోంచి వాళ్ళు తీసుకుంటున్నారు. మేమక్కడ తీసుకుంది ప్రధానంగా టీచింగ్సే. వాళ్ళు ఏమైతే చెప్పారో తూచా తప్పకుండా మేము లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చాం. అందువల్లనే మాకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. స్టిల్ నౌ వి ఆర్ వెరీ హ్యాపీ ఇన్ అవర్ లైఫ్స్. మేము చేస్తున్న బిజినెస్ కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ అన్నీ సాఫీగా, హ్యాపీగా ఎళ్తున్నాయి. ఇది ఎట్లా జరిగింది? థాంక్ యూ సార్.